ఫ్రెండ్స్, రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం, మంటల్లో 25 మంది. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసి వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, హైదరాబాద్ జియాగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోఫాలు తయారు చేసే గొడవంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో పనిచేస్తున్న 5గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 4గురికి తీవ్ర గాయాలవడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గొడవం నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల నివసిస్తున్న కాలనీవాసులు భయంతో పరుగులు తీశారు. అయితే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో స్పాట్కు చేరుకుని భవనంలో ఉంటున్న మరో 25 మందిని మంటల నుంచి రక్షించారు. అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో రెస్క్యూ సిబ్బంది ఉన్నారు. అగ్ని ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా పెద్ద ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక విచారణ తేల్చారు. అయితే గోడౌన్లో అంతమంది ఎందుకు ఉన్నారు, రాత్రి నుంచి పనిచేస్తున్నారని దానిపై ఆరా తీస్తున్నారు. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గడప లాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.